ఇవి చూడండి, తెలంగాణ ప్రభుత్వం ఇంకా తెలంగాణ వక్ఫ్ బోర్డు కలిసి 24,26,85,000 రూపాయలు ఇమాం మౌల్వీస్ కి జీతాల కోసం విడుదల చేశారు. అంటే మస్జిద్లలో మా దేవుడే దేవుడు, విగ్రహారాధికులు కాఫిర్లు అని మైకుల్లో కూర్చుని లౌడ్ స్పీకర్లు పెట్టి ద్వేషం నింపుతున్నందుకు వీళ్ళకి జీతాలు ఎవ్వరు ఇచ్చేది? సాక్షాత్తు తెలంగాణ ప్రభుత్వం. పోనీ దాంట్లో ఏం చెప్తారు? అవి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి, అవి ప్రైవేట్ ప్రాపర్టీస్ కదా, అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు తెలుసా? ఏమీ ఉండదు, ఎందుకంటే అది ప్రైవేట్ ప్రాపర్టీ. మరి జీతాలు ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? ఏనాడైనా మన గుళ్ళల్లో పూజారులకి ఇలా కోట్లాది డబ్బులు విడుదల చేశారా? జీతంగా ఇచ్చారా? పైగా ప్రతి గుడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పేరిట కంట్రోల్లో పెట్టుకుని హుండీ డబ్బులు తీసుకుని హిందువుల జేబులకు చిల్లులు పెడుతూ ఆ డబ్బులు తీసుకెళ్లి అబ్దుల్లాల సంతుష్టీకరణకి వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారో అని ఏ హిందువు ప్రశ్నించడే. ఇవన్నీ తెలుసుకోలేని హిందువు సమాజం కుంభకర్ణుడితో నిద్రలో పోటీ పడుతుందా ఈ రోజున? మీకు కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది తెలుసా? తెలుసుకుంటున్నామా? ఇంకా హిందువులు ఎందుకని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేయాలంటారు? ఒక్క రీజన్ అయినా ఉందా? ఉంటే కామెంట్లో చెప్పండి, నేను వేస్తా ఓటు. 10 ఏళ్లు కల్వకుంట్ల కుటుంబం రాముని తిట్టినోని నెత్తి మీద పెట్టుకుంది, హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనుకుంటూ చీప్ గా చూసింది, బతుకమ్మ గోల్ గోల నోవైసి చేతిలో స్టీరింగ్ పెట్టి ఆడారు. ఇప్పుడు కాంగ్రెస్ అదే చేస్తుంది, అబ్దుల్లాల సంతుష్టీకరణ. నిజాలు తెలుసుకోండి, నిర్ణయాలు తీసుకోండి.